హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఒక వర్గానికి ఫేవర్‌గా ఉన్న కేసెస్ ఏదంటే ఎస్సీ, ఎస్టీ కేసులు గాని, లేకపోతే ఈ 498 కేసులు గాని, లేతే వుమెన్‌కి ఫేవర్‌గా ఉన్న 69 బిఎన్ఎస్ఎస్ గాని, రేప్ కేసులు గాని, ఇలాంటి కొన్ని ఒక వర్గానికి ఫేవర్‌గా ఉన్న కేసెస్‌లలో చాలా కేసులు మిస్‌యూజ్ అవుతా ఉన్నాయి. అండ్ చాలామంది ఇన్నోసెంట్స్ దానిలో ఇరుక్కుంటూ ఉంటున్నారు. ఇవే గాకుండా పీటా కేసులని, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కేసెస్ అనేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ అనేసి, వాడుక భాషలో మనం పీటా కేసులని, ఐటీపీఏ కేసెస్ అని అంటూ ఉంటారు. ఇవే కాకుండా డ్రగ్స్ కేసుల విషయానికొస్తే ఎన్‌డీపీఎస్ కేసులలో, వీటిలలో ఇలాంటి కేసుల్లో చాలామంది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు. అండ్ కొంతమంది తప్పు చేయకుండానే ఇలాంటి కేసులలో ఇరుక్కునే వాళ్ళు ఉంటున్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళకి చట్టంలో చూసుకున్నట్లయితే ఒక యాంటిసిపేటరీ బెయిల్ అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే కన్నా హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని, ఈ యాంటిసిపేటరీ బెయిల్‌లో వచ్చే ఆర్డర్ కన్నా మంచి ఆర్డర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకుంటే, మీరు షూరిటీస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని నాట్ టు అరెస్ట్ అని గాని, నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అని గాని ఒక ఆర్డర్ తీసుకున్నట్లయితే, ఈ కేసు ఎంటైర్ కేస్‌లో మీకు అరెస్ట్ అనేది ఉండదు. తర్వాత ఎటువంటి కోర్ట్‌లో మీరు కోర్ట్‌కి అటెండ్ అయ్యి ఎటువంటి షూరిటీలు కూడా పెట్టనవసరం లేదు. సో, నా సజెషన్ ఏంటంటే, మీరు యాంటిసిపేటరీ బెయిల్‌కి వెళ్ళే ముందు, ముందుగా క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని, దానిలో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తీసుకోవటం మంచిది. అంతే గాకుండా సెక్షన్ 18 ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ ఈ ఎస్సీ, ఎస్టీ కేసులలో ఫైల్ చేయటానికి ఉండదు. సో, అటువంటి వారికి గూడా ఈ ముందస్తు బెయిల్ కావాలి అనుకుంటే, ఒక చిన్న క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని, ఫ్యాక్ట్స్ అన్నీ మనం కోర్ట్‌కి చెప్పి, మనం కోర్ట్‌ని కన్విన్స్ చేసుకొని, యాంటిసిపేటరీ బెయిల్‌కి అక్కడ ప్రొవిజన్ లేదు గాబట్టి, తప్పనిసరిగా మేము హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యాము. ఇక్కడ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది అని చెప్పి, మీరు అక్కడే నాట్ టు అరెస్ట్ అని ఒక ఆర్డర్ తీసుకునే అవకాశం గూడా ఉంటుంది.